స్థానిక మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ సర్కిల్, మీర్పేట్ డివిజన్, నందిహిల్స్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ ఘనంగా సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విజయోత్సవాల్లో పాల్గొని మిఠాయిలు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ప్రజాపాలన పేరుతో పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ విజయానికి పెద్దపీట వేశాయని సామిడి గోపాల్ రెడ్డి అన్నారు. పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు అభినందనలు తెలియజేస్తూ ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో మరింత బలంగా గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలలో పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రోజు రాష్ట్రంలో ఘన విజయం సాధించింది మన కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ మరొక మైలు రాయిని చేరుకుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు ఈ రెండు స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కైవసం చేసుకుంటది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో ఈ తెలంగాణ పోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను కలుపుకుంటూ ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా మన తెలంగాణని మకుటం లేని మహారాజు అనే పదం ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ తెలంగాణనే ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా తలమానికంగా మారుతుంది మన ఈ తెలంగాణ. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి పథకాలు, మహిళలకు ఉచిత బస్సు, రైతులకు రుణమాఫీ, రైతులకు ఇస్తున్నటువంటి బీమా, అంతేకాకుండా ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల కేటాయింపు, ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా మన అభివృద్ధి ఫలాలు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు అందుతున్నాయి. ఆ అందడమే, ఆ ఫలితమే ఈరోజు ఈ రాష్ట్రంలో 80 నుంచి 80% వరకు మనకు ఫలితాలు చూపిస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రజల బలం మరింత ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. రాబోయే ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్నిటినీ గెలుచుకొని ఈ తెలంగాణలో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.